తీసేదానికి లగేజ్ తీసేదానికి పెడుతుంటారు. ఎవరిది ఆటో పడిందా 10,000 మొన్న? ఎందుకు? అది సరే, ఇది ఎందుకు వల్ల? ఫైనాన్స్ బండా? నీది సొంతం కదా. రోజు ఎంత ఇస్తావు కూలి? రోజుకి 200. నీకెంత గిట్టుబాటు అవుతుంది? 200 గిట్టుబాటు అవుతుంది అంటది. చెప్పు ఎందుకు? 7 ఏళ్ళు అవుతుంది. సర్టిఫికేట్ ఉందా? మరి ఎందుకు? ఎవరు మా వాలంటీర్ ఎవరు? అప్పుడు పట్టాలు ఇచ్చినాయా? కునుతూరు దగ్గర పట్టాలా? ఇంటి పట్టాలు వచ్చినాయా? ఒక నిమిషం. వాలంటీర్ ఎవరమ్మా? అదో కనపడుతుందిలే, బైపాస్ అయినట్టు. ఏమ్మా అంటే ఇంతకుముందు నెగిటివ్ వచ్చిందా? ఎందుకు? నీ సర్టిఫికేట్ దే మనం వెరిఫై చేశాం. వెరిఫై చేసినప్పుడు ఒక 135 పెన్షన్స్ నెగిటివ్ ఎండార్స్మెంట్ వచ్చాయి. ఎవరు ఇచ్చినారు? అదే ఈవెన్ దో మనం ఇక్కడ ఎలిజిబుల్ కొట్టినా కూడా ఎవరు ఇచ్చినారు? వెరిఫికేషన్ ఆఫీసర్ ఏమో ఎలిజిబుల్ కొట్టారు. ఆయనతో పాటు మన వెరిఫైర్ కూడా ఉన్నారు. ఆ రోజు నెగిటివ్ ఎండార్స్మెంట్ పడిపోయాయి సార్. మన వార్డులో 10, పక్క వార్డులో వెల్ఫేర్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నావు కదా, ఉండండి సార్. ఏం చేశారు అప్పుడు? ఎలిజిబుల్ చేశారు సార్. మొత్తం అవి ఓవరాల్ సిస్టమ్ వాల్యుయేషన్లో మన ధర్మవరంలో 130 వరకు నెగిటివ్ ఎండార్స్మెంట్లే పడిపోయాయి. ధర్మవరం మొత్తం సార్. అది ప్రాబ్లం సార్. అవును, ఇతనికి ఈ రోజు కాదు కదా, 7 సంవత్సరాలు ఏందంట కదా? లేదు సార్, రీసెంట్గా సార్. నీ కాలు వినేది ఎన్నాళ్ళైంది? ఇది మా సర్టిఫికేట్ మనం అప్లై చేసినది జూన్లో చేసింది సార్. మనకు అప్పటి నుంచి శాంక్షన్ కాలేదు సార్. సెప్టెంబర్లో వెరిఫికేషన్ వచ్చారు సార్. వాళ్ళు వచ్చినప్పుడు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ చేసినప్పుడు నెగిటివ్ ఎండార్స్మెంట్లే పడిపోయాయి సార్. యాక్చువల్లీ అక్టోబర్ 1 వీళ్ళు పెన్షన్ రావాలి. ఎందుకు కాదు? మీరు డిఆర్డీఏ పీడీతో కనుక్కున్నారు? అదే సిస్టమ్ వల్ల కూడా వాల్యుయేషన్. ఇప్పుడు మళ్ళీ సెర్పుకేనా పోయేది? సెర్పుకేనా పోయేది? సార్ పీడీకి ఉంటే కలపండి. నా ఫోన్ ఇది. కొట్టారా మీరు? దాని మీద అంతా కన్సాలిడేటెడ్ లెటర్ రాయండి. అప్పుడే ఎత్తలేదా? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఏం లేదు, మా ధర్మవరంలో ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళవి కొత్త పెన్షన్స్ దాంట్లోకి 130 మందికి దే ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి కొట్టినారు. కానీ నేను అంటే డిఫరెంట్గా ర్యాండమ్గా నేను కూడా చెక్ చేసినాను ఈ గుడ్ మార్నింగ్లో పోయినప్పుడు. కానీ మన కంప్యూటర్లో వాళ్ళకి వచ్చే కదా నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా అయింది. నేను అట్లా ఎందుకు అయింది అనేది నేను నా క్వశ్చన్ కూడా అలాగే అయ్యింది. నెగిటివ్గానే రిఫ్లెక్ట్ అయింది. ఏం జరిగిండొచ్చు అంటే ఒకవేళ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎలిజిబుల్ కొట్టి మన వాళ్ళు డిఫరెంట్ టీమ్స్ ఇచ్చినారు కదా, వాళ్ళు ఏమైనా పొరపాటున ఇన్ఎలిజిబుల్ కొట్టినారేమోనా, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చేస్తున్నారేమో, అందుకని నెగిటివ్ ఎండార్స్మెంట్ జనరేట్ అయిందేమోనా? అర్థం కాలే. అంటే డబుల్ టైంలో ఇనిషియల్ గా వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎలిజిబుల్ కొట్టి వీళ్ళు ఎవరెవరో టీములు వేసి పంపించారు. వాళ్ళకి అర్థం కాక ఒకదాని బదులు ఒకటి లేదు. వీళ్ళు పర్సనల్గా నేను అంటే మళ్ళీ అలాగే జరిగిందేమో నేను పర్సనల్గా వెరిఫికేషన్ చేసా. పర్సనల్గా వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా వీళ్ళైతే మేము ఎలిజిబుల్ అంటే పక్కన వెల్ఫేర్ కూడా ఉన్నాడు కదా, ఎలిజిబులే కొట్టారంట. కానీ ఇట్స్ రిఫ్లెక్టింగ్ రాంగ్. ఇప్పుడు నేను ఒక హ్యాండిక్యాప్డ్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ కొత్త పెన్షన్ కోసం అప్లై చేసినాడు. బెడ్ రిడ్ అనే అంటే లేని పరిస్థితి, ఆయనది కొట్టారంట. పర్మనెంట్ దాంట్లోకి కూడా వచ్చింది, సమ్ పర్సెంటేజ్ ఉంది అని చెప్పేసి 83% వచ్చింది. కానీ పెన్షన్ అనేది రాలేదు. నేను కమిషనర్ గారికి అన్ని పంపిమని చెప్పినాను. మీకు లెటర్ కూడా రాసినాడంట. మరి టెక్నికల్గా ఎక్కడ సమస్య వచ్చిందో ఆ లెటర్ మీకు కూడా పెడతాను. ఒకసారి సెల్ఫ్ సిఇఓ గారితో మాట్లాడేసాను, ఎక్కడ ఉందో చూడండి. దోస్ ఆర్ ఆల్ ఎలిజిబుల్ మన ఇచ్చే కొత్త పెన్షన్స్లలో. భయ్యా ఇది అవసరం లేదు, ఇది ఉంది కదా దీంట్లో ఉంది 83%. మేము చెక్ చేసినాం ఇది.
అంటే మేమంతా కరెక్ట్ చేసి పంపించినా కానీ ఏదో టెక్నికల్గా ఏదో సమస్య వచ్చిందంట. ఇప్పుడు దీనికి సంబంధించిన జిల్లా అధికారితో మాట్లాడాను, వాళ్ళు కనుక్కొని నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. నీ నెంబర్ ఎంత? 62870043. ఒకసారి లెటర్ రాసి నాకు కూడా పెట్టండి. నేను సెర్ప్ సీఈఓతో కూడా మాట్లాడతాను, నేను వర్కింగ్ అవర్స్లో నాకు అది కూడా ఇవ్వండి. సెర్ప్ సీఈఓతో ఆ రెండు మాట్లాడతాను. సరేనా? ఏమే అవునా? వచ్చినమ్మా ఈరోజు అందరు స్కూల్లోకి పోతున్నారా? మీరు మా ఆడపిల్లలు పోతున్నారు కదా? 120 పెన్షన్ లిస్ట్ కూడా ఎన్క్లోజ్ చేసి నాకు ఆ లిస్ట్ పంపించండి. నేను సెర్ప్ సీఈఓతో కూడా మాట్లాడతాను. Please subscribe .news. Please subscribe .news.